హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సాయంత్రం పూట స్నాక్స్లోకి పిల్లలకి హెల్తీగా టేస్టీగా రాయలసీమ స్పెషల్ బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నా. వచ్చేయండి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. ఫస్ట్ అయితే మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే కోడిగుడ్డు ఉడకబెట్టేశాను. కోడిగుడ్డు ఇదైతే సన్న పీసెస్ కట్ చేసేద్దాం. ఇదో చూసేద్దాం. వచ్చేయండి ఏమేమి చేశానో నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను. గుడ్డు ఒక్కటి కట్ చేయాలి. ఇంకా గుడ్డు అయితే గుడ్డు కట్ చేసేది ఉంటుంది, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అది లేదు అవైలబుల్లో. ఇదైతే కత్తితో కట్ చేస్తున్నా. ఇలాగా మనకి ఎంత చిన్న పీసెస్ కావాలంటే అంత చిన్నవి చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది కోడి గుడ్డుతో బొరుగుల మిక్చర్ అంటే. ఇదిగోండి, నేను మొన్న వీడియో పెట్టాను మీకు షార్ట్ వీడియోలో. ఇదిగోండి ఉప్పు, పసుపు, నూనె, కారం వేసి అయితే ఇట్లా బొరుగులు చేసి రెడీగా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఇలా బొరుగులు మిక్చర్ చేసుకోవాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో అయితే 1 by 1 వేసేద్దాం. ఏమేమి వేయాలో చెప్పేస్తా. ఇదిగోండి ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. నాకు వచ్చిన సన్నంలో తరిగాను, ఇంకా సన్నగైనా తరుక్కోవచ్చు. టమాటా, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, ఈ 3 అయితే 4 వేసేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా చిన్నబాబు అయితే రాత్రిపూట 11ంటికి కూడా ఈ బొరుగుల మిక్చర్ అడుగుతాడు. అన్నం అది సరిగా తిననప్పుడు. ఇదిగోండి మా ఇంట్లో చేసిన బూందీ, సన్నకారాలు, శనగబ్యాళ్ళు, నల్లబ్యాళ్ళు, మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. మిక్చర్ ఆల్ మిక్స్ తెచ్చుకుంటే చాలు. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ ఈజీగా చేసేయచ్చు. శనక్కాయ పప్పులు, బట్టి పప్పులు అన్నీ ఫ్రై చేసి పెట్టినాయే. ఇవైతే సరిపడా ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటాయి. మనం ఎన్ని తినగలిగితే అన్నీ వేసుకోవచ్చు. ఇవి నేను కొన్ని అయితే వేసాను. ఇదిగోండి కోడిగుడ్డు, కట్ చేసిన కోడిగుడ్డు. తర్వాత వచ్చేసి ఉప్పు ఆల్రెడీ ఉంటుంది, ఉప్పు కారం కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి. ధనియాల పొడి లేకుంటే మనం చికెన్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి, హాఫ్ చెక్క నిమ్మకాయ అంతే. ఇప్పుడైతే ఇది స్పూన్తో కలపాలి, అది ఇది అంటే కుదరదు. ఇది ఎంత బాగా ఇట్లా మనం తీసుకుంటే అంత బాగా వస్తుంది మిక్చర్. ఇవ్వండి చూసారా, ఇది మా షాప్లో ఫేమస్ బొరుగుల మిక్చర్. రాయలసీమ సైడ్ ఫేమస్ బొరుగుల మిక్చర్. నేను ఒక చోట బేసరపేటకి వెళ్ళేటప్పుడు ఒకసారి చూశాను, అక్కడ రోడ్ సైడ్ ఇది మిక్చర్ అయితే గుడ్డు వేసి వేస్తాడు. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టపడిన వాళ్ళు. నేనైతే నెయ్యి వేయట్లేదు. ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. ఇదిగోండి బొరుగుల మిక్చర్ చూసారా. ఓకేనండి, బొరుగుల మిక్చర్ అయితే కలిపాను చూసారా. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను తినేసేయాలి. మీకు ఇలాంటి బొరుగుల మిక్చర్ కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ చేయండి మీరు కూడా. నేను టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను ఎలా ఉందో. అసలు అన్నం కూడా తినాల్సిన పర్లేదు. తింటే అన్నం ఆకలి ఉండదు. ఆల్రెడీ బొరుగులు తింటే అసలు ఆకలి ఉండదు. ఇట్లా గుడ్డు వేసాను చేశాను కాబట్టి ఇంకా సూపర్గా ఉంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.